నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ బిల్లుపై చర్చ పెట్టకుండా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయదన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందన్నారు. టీఎంసీ రెబల్ ఎంపీలకు ప్రత్యేక సీట్లు కేటాయించడంపై అభ్యంతరం తెలిపారు. బీజేపీ ఇప్పటికైనా నీతులు చెప్పడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. అయోధ్య విరాళాల అక్రమాలపై పార్లమెంట్లో చర్చించాలని చామల డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ బిల్ అనేది మహిళా రిజర్వేషన్ ని డీలిమిటేషన్ బిల్ ని క్లబ్ చేసి మరీ ఓ స్పెషల్ సెషన్ ని పెట్టి దేశ ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా అలయన్స్ ఉన్న పొలిటికల్ పార్టీస్ కానీ మహిళా రిజర్వేషన్ కి వ్యతిరేకం కాదు. మహిళా రిజర్వేషన్ ని ఇప్పుడున్న 543 సీట్లలోనే చేసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో మేమందరం కూడా సహకరించడానికి ముందంజలో ఉంటాము. కానీ డీలిమిటేషన్ బిల్ అనేది చర్చ పెట్టకుండా దక్షిణ భారతదేశానికి నష్టం వచ్చే విధంగా ప్రోరేటా ద్వారా చేయాలి అన్న ఆలోచనను మేము వ్యతిరేకించడం జరిగింది. ఇప్పుడు 2/3 మెజార్టీ రావాలని చెప్పి ఎట్టి పరిస్థితిలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్లమెంట్ సభ్యులను వివిధ పార్టీల వారిని హక్కున చేర్చుకొని వారికి స్పీకర్ ఓం బిర్లా గారు వారికి లీగల్ శాంటిటీ ఇస్తూ వాళ్ళను ఇండిపెండెంట్గా వాళ్ళను రికగ్నైజ్ చేస్తున్నటువంటి దాఖలాలు చూస్తే మాత్రం కిరణ్ రిజిజు గారు మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా క్లియర్గా కనపడుతుంది. 2/3 మెజార్టీ వస్తే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ డీలిమిటేషన్ బిల్లు 1 నేషన్ 1 ఎలక్షన్ ని సాధించాలి. ప్రతిపక్షాలను పట్టించుకోకుండా మీరు ఈ 2/3 మెజార్టీని సాధించడానికి ఏమేమి చేస్తున్నారో దేశ ప్రజలు క్లియర్గా చూస్తున్నారు. ఒక పక్కన టీఎంసీ నుంచి పార్లమెంట్ సభ్యులను, ఉద్ధవ్ ఠాక్రే గారి పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యులను, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యులను ఏ విధంగా మీరు ప్రజాస్వామ్యంలో నీతులు చెప్పడం కాదు, చేతలలో వాస్తవాలు చేసి చూపి